అమ్మవారికి పాయసం పెట్టారు, శివుడికి పరమాన్నం పెట్టారు. కానీ పాపం వినాయకుడికి ఉండ్రాళ్ళు మాత్రమే పెట్టారేంటి? చూసారా స్వామి, దీనికి చనువిస్తే ఇలాంటి తలతిక్క ప్రశ్నలే అడుగుతుంది. పింకీ, దేవుళ్ళకి దేని మీద ఆశ ఉండదు, కానీ మనం ఒక్కో రూపాన్ని ఒక్కోలా ఆరాధిస్తాం. ఓ, అందుకే గణపతికి కుడుములు ఉండ్రాళ్ళు పెడతాం. ఆ అవతారానికి అవే ఉండాలి. అంతేలే, దేవుళ్ళు తింటారా ఏమైనా? వాళ్ళకలా చూపిస్తాం, మనం ఇలా తినేస్తాం. వీళ్ళ నవ్వులు చూస్తుంటే ఒళ్ళంతా కారం పూసినట్టు అనిపిస్తుంది. ఆ తీర్థం తాగి ఆ రోజు చస్తే అప్పుడు నీ ఏడుపు చూసి నేను నవ్వుతానే. ఇప్పుడు మీకు వ్రత విధానాన్ని చెప్తాను. చాతుర్మాస్య వ్రత దీక్షలో ముత్తైదవులు తొలి ఏకాదశి రోజున 11 ఒత్తులు వెలిగిస్తారు, 11 రకాల ముగ్గులు వేస్తారు. అలాగే 6 ఏళ్లు దాటిన ఆడపిల్లల్ని బాలా త్రిపుర సుందరి అవతారంగా పూజిస్తారు. ఇప్పుడు మనకి పింకీయే అమ్మవారి రూపం. ఆమెకి పండ్లు పూలు సమర్పించండి. అమ్మవారు ఫ్రూట్స్ కి బదులు చాక్లెట్స్ తింటే ఎంత బాగుంటుందో. చూసావా రోజీ, దీనికోసం అమ్మవారికి చాక్లెట్లు పెట్టాలంట. పెట్టే భక్తులకి లేని బాధ నీకెందుకే? దేవతకి దండం పెట్టడం మానేసి కామెంట్లు చేస్తావా? పాపాత్మురాల, నువ్వు భస్మం అయిపోతావు. చూసుకునే పనిలేదా ఏంటిది? ఏం పర్వాలేదమ్మా. అమ్మా, ఈ రోజు పూజలో ఒక ఘట్టం ముగిసింది. మీరు ఆహారం తీసుకుని ఈ రోజు గుడిలోనే ఉండాలి. అలాగే పంతులు గారు. వెళ్దామా? పది పింకీ. మమ్మీ, 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 ఈ టైంకి హార్లిక్స్ ఇస్తావు కదా, ఇంకా తీసుకురావే. మామ్, మామ్, వాట్ ఇస్ దిస్ మామ్? అసలు ఎక్కడున్నావు? బేబీ, ఎందుకు అలా అరుస్తున్నావు? కూల్, ఇది తీసుకో. ఏంటి డాడీ, మీరు తీసుకొచ్చారు? ఇది తీసుకో. మమ్మీ ఏది? కూల్ డౌన్ బేబీ, కూర్చో. ఎందుకు ఇంత కోపం తెచ్చుకుంటున్నావు? ఇది మనిల్లు. మమ్మీ మీద డాడీ మీద కోపం తెచ్చుకోవాల్సిన అవసరం ఏముంది? అది కాదు డాడీ, నువ్వెప్పుడు బిజినెస్ పనులని ఊళ్ళు పట్టుకు తిరుగుతుంటావు. ఇంట్లో ఉండేది నేను అమ్మే కదా, మేమిద్దరం కూడా ఒకళ్ళకొకళ్ళు కనిపించకుండా తిరిగితే ఎలా? ఓకే, కానీ ఆ విషయం అలా కోపంగా అరుస్తూ చెప్పక్కర్లేదు, మెల్లగా కూడా చెప్పొచ్చు. ఇంకో విషయం, సృష్టిలో ఏ జీవి కూడా మరో జీవి మీద ఆధారపడి బతకదు. కొంత వయసు వచ్చాక మనం ఎవ్వరి మీద ఆధారపడకూడదు.
అదేంటి డాడీ, నేను అమ్మ మీద ఆధారపడ్డం తప్ప? తను కాకపోతే నాకు మంచి చెడు ఎవరు నేర్పిస్తారు? చూడనూహ్య, ఈ లోకంలో మంచి చెడు అంటూ వేర్వేరుగా ఏం లేవు. నాకు మంచి అనిపించింది నీకు చెడు అనిపించవచ్చు, నువ్వు మంచి అనుకున్నది నాకు చెడుగా అనిపించవచ్చు. ఏదైనా పరిస్థితుల బట్టి డిసైడ్ అవుతుంది. అది కాదు డాడీ, రోజు ఈ టైంకి మమ్మీ హార్లిక్స్ తెచ్చిస్తుంది. ఈ రోజు తీసుకురాకపోయేసరికి కోపం వచ్చింది. కోపం అనేది చాలా ఖరీదైన ఫీలింగ్. దాన్ని ఎక్కడ పడితే అక్కడ బయట పెట్టకూడదు. ఎందుకంటే నీ కోపం అవతలి వాళ్ళని కంట్రోల్లో ఉంచుతుంది. నీ కోపం అవతలి వాళ్ళని శాసిస్తుంది. కానీ అస్తమానం కోపం బయటపెట్టడం వల్ల దాని విలువ తగ్గిపోతుంది. ఓకే డాడీ, ఇక్కడి నుంచి నువ్వు చెప్పినట్టే వింటాను. ఇంతకీ మమ్మీ ఏది? గుడికెళ్ళింది, చాతుర్మాస దీక్షలో ఉంది. ఏంటి, మమ్మీ పబ్కి క్లబ్కి తప్ప ఎక్కడికి వెళ్ళంది? పైగా అదేదో దీక్ష చేస్తుందా? అదిగో ఈసారి ఆశ్చర్యాన్ని బయట పెడుతున్నావు. మన ఎమోషన్స్ మనలోనే దాచుకోవాలి బేబీ. మనం చేసేది మంచి కావచ్చు, చెడు కావచ్చు. అది చేసేటప్పుడు మనలో కలిగే ఏ భావమైనా ఎదుటి వాళ్లకు తెలియకూడదు. దానివల్ల చాలా అనర్థాలు జరుగుతాయి. మన క్యారెక్టర్కి భిన్నంగా మనం ఏదో చేస్తున్నామంటే అది ఖచ్చితంగా స్పెషల్ పర్సన్ మీద అయి ఉంటుంది. ఇప్పుడు మీ అమ్మ కూడా అలాగే వెళ్ళుంటుంది. అది దేవుడి కోసం కావచ్చు, వేరే దేనికోసమైనా కావచ్చు. ఇక నుంచి మనం ఒక గొప్ప ప్రాజెక్టు టేకప్ చేయబోతున్నాం. దాంట్లో నువ్వు కూడా ఒక పాత్రధారివి. అది ఏంటనేది నేను ఇప్పుడు చెప్పను. నువ్వు చేయాల్సిందల్లా మమ్మల్ని ఫాలో కావడమే. ఓకే డాడీ. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, మనం చేసే పని మంచా చెడా అని ఆలోచించొద్దు. మనం ఏ పని చేసినా మనం హ్యాపీగా ఉన్నామా లేదా అనేదే ఆలోచించాలి. సూపర్ ఫిలాసఫీ డాడీ. సరే, నేను మీ మమ్మీకి ఫోన్ చేస్తాను. చదువుకో. ఆనంద్, నాకు ఒక డౌట్ ఉంది. థ్యాంక్ యూ.
గోవింద్ ఈ ఫైల్ బాబా. నేనే వస్తున్నా. బాబా అర్జెంట్ కాల్ మాట్లాడొస్తాను. అలాగే. హలో. నేను చెప్పింది చెయ్యి. అకౌంట్ ఫైల్స్ రెడీ చేసావా? రెడీ చేశాను సార్. వాటితో ఇప్పుడు ఒక జీవితం తలకిందులు కాబోతోంది. మీరు తలుచుకుంటే ఎవరి జీవితం అయినా తలకిందులు అవ్వాల్సిందే. ఆ దేవుడు మనుషుల జీవితాలతో ఆడుకుంటాడంట. నేను కూడా దేవుళ్ళలాంటి వాణ్ణి. కాకపోతే నేను మనసులతో ఆడుకుంటాను, అంతే తేడా. నిజమే సార్. ఈరోజు మీ ప్లాన్ వల్ల ఆనంద్ మనసు కన్నీళ్లు పెట్టుకుంటుంది. ఇక వాడి పని అయిపోయినట్టే. ఆఫీసులో కాలు రెగరేసుకుని తిరిగే ఆనంద్ ఇకపై ముఖం దాచుకుని తిరుగుతాడు. మీరు ప్లాన్ చేస్తే ఎవరికైనా అదే గతి సార్. రోజీ గారు చాతుర్మాస పూజ మొదటి ఘట్టం పూర్తి చేశారనుకుంటా. ఆవిడ చుట్టూ ఉన్న 3 స్తంభాల్లో ఒకటి కూలిపోబోతోంది. మనం ఆవిడ రాగానే ఆనంద్ ముఖంలోని ఆనందం మొత్తాన్ని లాగేద్దాం. సార్, ఆ ఆనంద్ చేత తప్పటడుగులు వేయించి తప్పు చేయించాం. ఇక అతని తలరాత మారిపోయినట్టే. కోపం చాలా చెడ్డదని అందరూ అంటూ ఉంటారు, కానీ మనలో ఉన్న కరుణ, జాలి కూడా చెడ్డ లక్షణాలే. ఆనంద్లో ఉన్న ఆ లక్షణాలనే మనం క్యాష్ చేసుకున్నాం. ఇప్పుడు ఆ క్యాష్తో ఉన్న ఆనంద్ని రోజీ ముందు దోషిలా నిలబెడతాను. సార్, ఇదంతా మీ తెలివి వల్లే సాధ్యమైంది. ఇక్కడ మన ప్లాన్ సక్సెస్ వైపు దూసుకుపోతోంది. అక్కడ మరొక ప్లాన్ ఎంతవరకు వచ్చిందో తెలుసుకోవాలి. సరే, నువ్వు వెళ్ళు. నేను మా ఆవిడతో ఫోన్ మాట్లాడుకుని వస్తాను. ఓకే సార్. ఈ రోజుతో గుళ్ళో దీక్ష పూర్తయింది. పదండి వెళ్దాం. అమ్మో, ఇప్పుడేం ఫోన్ చేస్తున్నారేంటి? ప్లాన్ ఫెయిల్ అయిందని చెప్తే చంపేస్తాడు. అబద్ధం చెప్పేద్దాం. హలో హలో మాలిని, ఏం చేస్తున్నావు? ప్లాన్ ఎంతవరకు వచ్చింది? రోజీకి నేను బాగా సేవలు చేశానండి. అవి నన్ను చాలా బాగా మెచ్చుకున్నారు. జాగ్రత్త మాలిని,
ఆవిడ ఫోకస్ పూర్తిగా నీవైపే ఉంటే లాభంతో పాటు నష్టం కూడా ఉంది. నష్టమా? ఏంటది? రోజీ గారి చల్లని చూపులు మంచి వాళ్ళకి మంచే చేస్తాయి, కానీ మనలాంటి వాళ్ళని భస్మం చేస్తాయి. నేనెలాంటిదాన్నో ఆవిడికి తెలిసే అవకాశమే లేదు రవి. ఎందుకంటే రోసీ నన్ను చూడలేదు కాబట్టి. దట్స్ గ్రేట్. ఆ, హ. ఆవిడ నమ్మకమే మన ప్లాన్కి పెట్టుబడి. రోసీ గారు నిజంగా చాలా స్ట్రాంగ్ లేడీ, చాలా మంచి ఆవిడ కూడా. ఓ శభాష్ మాలిని. మంచితనానికి ముసుగు వేయడం చాలా తేలిక, కానీ రోజీ లాంటి దేవతకి కళ్ళ గంతలు కట్టడం చాలా కష్టం. ఆ పని నువ్వు సాధించావు. నాకు చాలా హ్యాపీగా ఉంది రవి. నాపై అసలు అనుమానమే రాలేదు. వెరీ గుడ్. ఇక్కడ ఒక మనిషిని బయటికి పంపుతున్నాను, అక్కడ నా మనిషిని లోపలికి పంపబోతున్నాను. లెవెల్ అయిపోయింది. నువ్వు ప్లాన్ చేస్తే దానికెప్పుడు తిరుగుండదు రవి. పాముకి ఒక్క తల ఉంటేనే ప్రమాదం. నువ్వు 2 తలలు పామువి. థ్యాంక్స్ ఫర్ ది కాంప్లిమెంట్. ఇక మనం వెయ్యబోయే నెక్స్ట్ స్టెప్ ఏంటో తెలుసా? ఇలాంటివి ఫోన్లో మాట్లాడకూడదు. ఇంటికొస్తావుగా, అప్పుడు మాట్లాడుకుందాం. దాట్స్ గుడ్. సరైన కాంబినేషన్ ఎప్పుడో గాని సెట్ అవ్వదు. మనిద్దరి జోడీ ఒక కరెక్ట్ కాంబినేషన్. అబ్బా, ఫస్ట్ టైం ఈ రోజీ వల్ల రవికి అబద్ధం చెప్పాను. ఛా! మేనేజర్, అత్తయ్య వస్తుంది. ఖచ్చితంగా అకౌంట్స్ చూస్తుంది. ఈ దెబ్బతో ఆనంద్ గడి పని అవుట్. నమస్తే మేడం. నమస్తే. రోజీ మేడం వస్తున్నారు. నమస్తే అత్తయ్య. గుడ్ మార్నింగ్. రవి, ఈ 4 రోజులు నేను దీక్షలో ఉండి ఆఫీస్కి రాలేదు. అంతా పర్ఫెక్ట్ గా జరిగింది కదా? జరిగింది అత్తయ్య. నేను ఆనంద్ గోవింద్ కలిసి అన్ని జాగ్రత్తగా చూసుకుంటున్నాం. అలా అయితే సరే. నేను చూడాల్సిన ఫైల్స్ ఏం లేవు కదా? అయ్యో, మీరు ఎందుకు లేవు అత్తయ్య? అకౌంట్స్ మీరు ఒకసారి చెక్ చేయండి. సరే, తీసుకురా. సరే అత్తయ్య. ఒరే ఆనంద్, నీ సమాధికి అన్నీ రెడీ చేసేశాను. ఇక నిన్ను మర్డర్ చేసి గోతిలో పడుకోబెట్టడమే. సరే, నేను మళ్ళీ మాట్లాడతాను. రా రవి. అత్తయ్య, పూజ ఎలా జరిగింది? మొదటి ఘట్టం పూర్తయింది. ఈ 4 నెలలు దీక్షలోనే ఉంటాను. ఇదిగోండి మీరు అడిగిన ఫైల్స్. అయితే నేను లేనప్పుడు ఆఫీస్నంతా జాగ్రత్తగా చూసుకున్నారనమాట. నేనే కాదు అత్తయ్య, ఆనంద్ గోవింద్ కూడా చాలా కష్టపడ్డారు. ఇదేంటి, కంపెనీ అకౌంట్ నుంచి 4 లక్షలు వేరే అకౌంట్కి ట్రాన్స్ఫర్ అయింది? అది ఇక్కడ పర్సనల్ అని నోట్ కూడా ఉంది. ఇదెవరి అకౌంటు? ఈ అమౌంట్ ఎందుకు ట్రాన్స్ఫర్ అయింది? ఇదే అత్తయ్య, మన ఆనంద్ మీకు చెడ్డ పేరు రాకూడదని బుచ్చిబాబు అకౌంట్లో వేశాడు. బుచ్చిబాబు ఎవరు? అతని అకౌంట్లో 4 లక్షలు వేయడం ఏంటి? బుచ్చిబాబు మన ఎంప్లాయ్ అత్తయ్య. వాళ్ళ అమ్మగారి ఆపరేషన్కి 4 లక్షలు కావాలని ఆనంద్కి ఫోన్ చేసి చెప్పారంట. సరిగ్గా ఆపరేషన్ టైంకి మీరు దీక్షలో ఉన్నారు. ఒక్కరోజు ఆలస్యమైన బుచ్చిబాబు తల్లి బతకదు. అందుకే అతను ఆనంద్ని అడిగాడంట. అవునా? అయితే ఆనంద్ మంచి పనే చేశాడు. తన వల్ల ఒక ప్రాణం నిలబడింది. ఆ విషయాలని నాకు తెలియవత్తయ్య. ఒకసారి బుచ్చిబాబుని పిలుస్తాను, మీరే అడగండి. సరే, పిలు. ఇప్పుడు వాళ్ళ అమ్మగారికి ఎలా ఉందో కనుక్కుందాం.
లవ్లీ, మన మధ్య ఈ అడ్డుగోడలన్నీ ఎప్పుడు చెరిపేస్తావు? నన్ను బాయ్ ఫ్రెండ్ స్టేజ్ నుంచి లవర్ స్టేజ్కి ఎప్పుడు ప్రమోట్ చేస్తావు? ఆహా, నా క్యూట్ బేబీ, ఎన్నాళ్ళకు ఒంటరిగా దొరికావు? ఇప్పుడు సడన్ గా లవ్లీ వచ్చి ముద్దు పెట్టేస్తే ఎలా ఉంటుంది? అమ్మో వద్దులే, జరిగిన వాటి గురించి తెలుసుకోవడం వేస్టే. లవ్లీ, ఏ ఎవరు? హే ఎవరు? ఎవరు? అరే, నా కళ్ళకి గంతలు కట్టింది ఎవరో నాకు తెలుసు. చెప్పనా? చెప్పేస్తున్నా చెప్పేస్తున్నా. ఆ, ఆ. నా దగ్గర ఇంత చనువు చూపించేది నా లవ్లీనే. ఆనంద్, బుచ్చిబాబుకి వాళ్ళ అమ్మగారి ఆపరేషన్ కోసం డబ్బులు వేశావా? వేశానంటే ఈ బుచ్చిబాబు అమ్మ చనిపోయి 10 సంవత్సరాలైంది. నిన్నెవరో మోసం చేశారు.